Bill Gates, co-founder of Microsoft; Mark Zuckerberg, founder of Facebook; Gautam Adani, founder of Adani Group; రిచర్డ్ బ్రాన్సన్, కో-ఫౌండర్ ఆఫ్ వర్జిన్ గ్రూప్. ఈ అందరిలో కామన్ గా ఉన్నది ఏంటో మీకు తెలుసా? మీరు ఆలోచిస్తున్నదే. వీళ్ళందరూ వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్స్. ఈ రోజు వీళ్ళు ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారు. రిచర్డ్ బ్రాన్సన్స్ అయితే తన సొంత స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి. ఈ సక్సెస్ఫుల్ పీపుల్ లో కామన్ గా ఉన్నది ఏంటో మీకు తెలుసా? వాళ్ళు ఈ వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్స్ అండ్ ఈ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నారు. కానీ వీళ్ళల్లో కామన్ గా ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. అదేంటి అంటే వాళ్ళు ఒక ట్రాప్ నుంచి తప్పించుకున్నారు. ఈ ట్రాప్ లో ఈ రోజు చాలా మంది చిక్కుకుంటున్నారు. ఈ ట్రాప్ ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ సిస్టమ్ మనల్ని క్రియేటివ్ గా ఆలోచించేలా, సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండేలా తయారు చేయదు. బదులుగా మిమ్మల్ని ఒబీడియంట్ వర్కర్స్ గా మారుస్తుంది. బాస్ ఆర్డర్స్ ఫాలో చేసేలా, మంత్ ఎండ్ శాలరీ కోసం పనిచేసేలా చేస్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ సిస్టమ్ ఎలా వచ్చిందని? ఒకవేళ మీకు ఈ ట్రాప్ గురించి తెలియకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకోటి, వీడియోస్ ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్ అని చులకనగా చూడకండి. పెద్ద ఛానల్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీకు ఒక టార్గెట్ ఇస్తున్నా. ఈ వీడియోతో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. టార్గెట్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ సిస్టమ్ ఎలా స్టార్ట్ అయిందో చూద్దాం. 1800లో పర్షియా ఒక వార్ ఓటమి తరువాత పర్షియాలో లీడర్స్ ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. సైనికులు స్వతంత్రంగా ఆలోచించకుండా ఆర్డర్స్ మాత్రమే ఫాలో చేసేలా. ఈ పర్షియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని తరువాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సమయంలో ఫ్యాక్టరీలకు వర్కర్స్ గా కావాలని ఇతర దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. ఇండియాలో బ్రిటిషర్స్ 1835లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా ఇదే సిస్టమ్ ని తీసుకొచ్చారు. ఇండియన్స్ ని క్లర్కులు, వర్కర్స్ గా మరియు సిపాయిలుగా మార్చడానికి. అయితే ఇది విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు. ఎడ్యుకేషన్ లో ఏం ట్రాప్ ఉంటది? మంచిగా చదువుకుంటే ఒక జాబ్ వస్తుంది కదా అనుకుంటారు. బట్ ప్రాబ్లం అదే. ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు స్కూల్లో, కాలేజ్ లో చదువుతారు, అసైన్మెంట్స్ చేస్తారు, 90% అటెండెన్స్ మెయింటైన్ చేస్తారు, బుక్స్ లో ఉన్నది బట్టి పడతారు. ఎందుకంటే డిగ్రీ వస్తుందని, మంచి జాబ్ వస్తుందని, పెద్ద ఇల్లు, కారు కొంటారని ఆశిస్తారు. కానీ రియాలిటీ ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వ్యక్తి 18 ఏళ్ల నుంచి చదువుతూ 30 ఏళ్లకు రకరకాల డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేశాడు. ఎంత చదివినా, ఎన్ని గ్రాడ్యుయేషన్లు చేసినా ఉపయోగం ఏముంది? జాబ్ రావటం లేదు. ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ అవుతున్నాడు. ఇంటి పక్క వాళ్ళు, చుట్టాలు అందరూ ఎగతాళి చేస్తున్నారు. అతను ఒంటరిగా రూమ్ లో కూర్చొని డిప్రెషన్ లో ఉన్నాడు. చివరకు రాక ఒక జాబ్ వచ్చింది. కానీ శాలరీ చాలా తక్కువ. ఏదో ఒక జాబ్ వచ్చింది కదా అని చెప్పి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 3 మంత్స్ కే పేరెంట్స్ కు హోమ్ లోన్ పెట్టి ఒక ఇల్లు తీసుకున్నాడు. ఇల్లు ఉంది కాబట్టి కార్ లోన్ పెట్టి కార్ తీసుకుని అప్పుల్లో కూరుకుపోయాడు. ఎప్పుడూ భయం, జాబ్ పోతే నా పరిస్థితి ఏంటి అని, ఈఎంఐలు ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. స్లోగా తన డ్రీమ్స్ అన్ని మర్చిపోయి ఇక లైఫ్ ని అందరిలాగా నార్మల్ గా లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి నాకు కింద కామెంట్స్ లో చెప్పండి, ఎంతమంది ఇలాంటి లైఫ్ ని లీడ్ చేస్తున్నారు? ఒకసారి ఈ స్టాట్స్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇండియాలో 65% యూత్ జాబ్లెస్. 25 ఏళ్లలోపు 42% గ్రాడ్యుయేట్ నిరుద్యోగులుగా ఉన్నారు. ఐఐటి లాంటి టాప్ కాలేజీల్లో కూడా 100 మందిలో 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ లేవు. ఇండియాలో ఇంజనీర్ శాలరీ కంటే అమెరికాలో ట్రక్ డ్రైవర్ శాలరీ 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ సిస్టమ్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నామని. ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఈ సిస్టమ్ మనల్ని జాబ్ కోసం మాత్రమే రెడీ చేస్తుంది, సెల్ఫ్ డిపెండెంట్ గా కాదు. మీ క్రియేటివిటీని చంపేస్తుంది. ఎవరైనా నన్ను జాబ్ లో పెట్టుకోవాలనేలా చేస్తుంది. మన మైండ్స్ ని పూర్తిగా అలానే మారుస్తుంది. కానీ ఇది సరైన ఆలోచన కాదు. ఈ సిస్టమ్ లో టాపర్స్ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సిస్టమ్ వాళ్లకు రియల్ వరల్డ్ కి కావాల్సిన స్కిల్స్ నేర్పదు. ఈ సిస్టమ్ ని ఫాలో చేసి ఎవరు సక్సెస్ కాలేదు. ఒకవేళ సక్సెస్ అయినా వాళ్ళని వేల మీద లెక్క పెట్టచ్చు. కానీ ధీరూభాయ్ అంబానీ, విరాట్ కోహ్లీ, అమీర్ ఖాన్, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఈ ట్రాప్ ని అవాయిడ్ చేసి సక్సెస్ అయ్యారు. ఇంకా ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకుంటారు ఈ ట్రాప్ ని ఎలా ఎస్కేప్ చేయాలని. ముందల రియాలిటీని అంగీకరించండి. ఈ సిస్టమ్ మిమ్మల్ని ఫెయిల్ చేయడానికి డిజైన్ చేస్తుందని. పాయింట్ నెంబర్ 2, సొంత రూట్ క్రియేట్ చేయండి. మార్కులు, పర్సంటేజీలు కంటే స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ స్కిల్స్ కూడా ఎలా నేర్చుకోవాలి అంటే ఇక ఆ స్కిల్ లో మనల్ని కొట్టేవాళ్ళు లేరు అన్నట్టు నేర్చుకోవాలి. నెక్స్ట్, పేరెంట్స్ గా మీ పిల్లలకు మార్క్ షీట్ కంటే ఎక్స్పోజర్ ఇవ్వండి. వాళ్ళను డిఫరెంట్ విషయాల్లో ఎక్స్ప్లోర్ చేయమని మోటివేట్ చేయండి. ఒకసారి మీ పిల్లల్ని గమనించండి. మార్క్స్ తక్కువైనా బహుశా వాళ్ళు వేరే స్కిల్స్ లో బాగా పర్ఫామ్ చేస్తున్నారేమో. ఇక లాస్ట్ది, లైఫ్ లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కళ్ళు చెప్పేది, ప్యాషన్ ని ఫాలో చేయండి. జేఈఈ, నీట్ కోసం డ్రాప్ ఇయర్ తీసుకున్నట్లు మీ ఇంట్రెస్ట్ ని తెలుసుకోవడానికి కూడా టైం తీసుకోండి. మీకు సాధారణ లైఫ్ కావాలా లేక లైఫ్ లో పెద్దగా సాధించాలనే డెసిషన్ మీరే తీసుకోవాలి. వీడియో అంతా చూసి ఇప్పుడు మమ్మల్ని చదువుకోవద్దని చెప్తున్నామని కింద కామెంట్ చేయకండి. నేను చెప్పేది ఒకటే, చదువు జ్ఞానం కోసం. అంతేగాని చదువు ఉంటేనే లైఫ్ లో సక్సెస్ అవుతాం అనే మైండ్ సెట్ లో నుండి బయటకు వచ్చి మీకు ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్ మీద కూడా ఫోకస్ చేయండి. చాలా థ్యాంక్స్ ఈ వీడియోని చూసి
చూసినందుకు. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. మీకు నచ్చితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ముందల చెప్పినట్టు ఈ వీడియోతో నా ఛానల్‌కి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని కోరుకుంటున్నా. వీడియోని లైక్ చేయండి. కామెంట్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.